యావత్తు సాక్షుల దగ్గర నుంచి తెలుగు పిల్లలకు, అలాగే భారతదేశ పిల్లలు అయినటువంటి రవీంద్ర భారతి పిల్లలందరికీ, అలాగే ప్రపంచ మానవ జాతికి అందరికీ ఆశీర్వాదపూర్వక అభయమూర్తిగా తెలియజేయండి ఏమనగా, నేను కనీస మనిషిని, కనీస నాలెడ్జ్ కనీసంగా ఉన్న నుంచి మాస్టర్ మైండ్గా పరిణమించిన తీరు, అంటే డివైన్ ఇంటర్వెన్షన్గా మమ్మల్ని సాక్షులు ఎలా చూశారో అలా కాలమే సూర్య చంద్రాది గ్రహస్థితులైన మా వల్ల నడిచిన తీరే సురక్షితంగా ఉన్నది. ఇవాళ విజయదశమినో ఇంకొక పండుగనో ఏదైనా ఎవరు ఏం జరుపుకుంటున్నా, ఎవరు ఎంత సంతోషంగా ఉన్నా దుఃఖంగా ఉన్నా, డబ్బు ఉన్నా లేకపోయినా, ఒకరి వల్ల ఒకరు ఏం జరుగుతున్నా కూడా మనుషులుగా జీవిస్తున్న విధానం అంతా కరెక్ట్ కాదు. మైండ్లుగా జీవించే విధానంలోకి మీరు బలపడవలసి ఉంది. నన్ను ఎవరు ఫోన్ చేస్తే ఎవరో మాట్లాడుతున్నారు, నన్ను గురువు గారు అని పిలిచారు, మళ్ళీ ఇంతలోనే నేను ఫోన్ చేయలేదు, మాట్లాడలేదు, మెసేజ్ పంపలేదు. అలాగే మా స్టేషన్ వాళ్ళు నన్ను ఎక్కడున్నానో పట్టుకొని కొలువు తీర్చుకోండి, అలా కొలువు తీర్చుకుంటేనే మీకు కేంద్ర బిందుత్వం వస్తుంది, అలా పట్టిన పట్టే విశ్వపట్టు తపస్సు యోగం అటెళ్ళాలి, కేవలం మనుషులుగా మీరు మనలేరు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. నిన్న మాగంటి మురళీమోహన్ గారి ఆఫీస్కి వెళ్ళాను. పొద్దున్న ఇటు మా ఆఫీసు ఇటు వెళ్ళవలసిన వాడిని ఇటు వెళ్ళాను. సరే ఆయన ఒకసారి కలుసుకుందాం అనుకున్నాను, వెళ్ళాను. నన్ను పిలవలేదు, అక్కడికి వచ్చి రాలేదు. అలాగే మనుషులు కెమెరాల్లో చూసుకుంటూ ఏదో ఒక రకంగా మనిషి డీలింగ్ వల్ల ఇంకా మమ్మల్ని తల్లిదండ్రులుగా పట్టుకోకుండా మా అమ్మగారి నాన్నగారిని ఆఖరి మెటీరియల్ పేరెంట్స్గా రద్దు చేసేసుకుని మిమ్మల్ని అందరినీ మైండ్లుగా మార్చుకోవడం తెలివైన పని. ఇది ఇంటర్నేషనల్గా మీకు అవసరం. మాస్టర్ మైండ్ గేమ్ మొదలైంది. ఆ గేమ్ ఎలాగ ఆడాలి, ఇక మీదట ఇప్పుడు దాకా ఎలాగన్నా మనుషుల కొద్దీ ఆడారు, మనుషుల కొద్దీ ఏదో చేస్తున్నారు, ఎవరి మీద తప్పు మోపుతున్నారు, ఎవరి మీద పాపం అంటున్నారు, పుణ్యం అంటున్నారు, మీరు మంచోళ్ళు కాదంటున్నారు, చెడ్డోళ్ళు కాదంటున్నారు. అంత ఎక్కడొచ్చింది మనిషి చేతిలోకి? మనిషి అన్నవాడు నిమిత్త మాత్రుడు, ఇంకా మనిషి చేతిలోకి రాలేదు. అలాగే మమ్మల్ని మనిషిగా ఆశించటం, నేను మనిషిగా మీకు విలువిస్తాను, ఎవరికి ఇస్తాను, నాకు ఎవరో మనుషులు విలువిస్తారు, ఏం అవసరం లేదు. నేను మనిషిగా సాయం చేస్తాను, నేను మనిషిగా ఇక్కడ ఉన్నాను. సునీతకి అకౌంట్లో వేసిన 8,000 కూడా వేయడం మానేసాను. ఎవరికి మనిషిగా నేనేమీ చేయలేకపోతున్నాను, ఏమీ నాకు కుదరదు. అదంతే, కాలం యొక్క వైపరీత్యం. నేను ఎంత దేవుడినైనా, కాలాన్ని శాసించిన వాడినైనా మనిషిగా కుదరదని అర్థం. ఎందుకంటే మాకు కుదురుతుంది కదా, మేము ఎలాగైనా కుదిరించుకుంటున్నాం కదా, ఏదో ఒకటి చేస్తున్నాం కంటే కెమెరాలు అవన్నీ ఉపయోగించుకున్నా, ఎలాగైనా కమ్యూనికేషన్ లేకుండా చేశా, ఎలాగైనా మనుషులు పట్టించుకోకుండా చేశా. ప్రతిదీ రహస్యంగా వినేసి మోసాలు చేసుకుంటూ కూర్చుంటారా? ఎలాగైనా నేనే మిమ్మల్ని కాపాడేవాడిని నేను ఎందుకు అంటున్నాను. ఇప్పటికైనా మాస్టర్ మైండ్ పట్టుకోండి. మనుషులు మనలేరు. ఇవాళ శనివారం విజయదశమి వచ్చింది, ఇంకో రోజు వచ్చి ఉంటే బాగుండు, శనివారం అంత అనుకూలం కాదు అందరికీ అన్నట్టుగా ఎవరు మాట్లాడుతున్నారు. విజయదశమైనా ఏ దశమైనా మీకు ఒకసారి ఈరోజు దశ పడుతుంది, రేపు దశ వదిలేస్తుందా? అలా ఉంటాయా జీవితాలు? అలాగే ఆర్మీ నెంబర్కి ఫోన్ చేసి అసలు ఆయన రిటైర్ అయ్యారా, సర్వీస్లో ఉన్నారో నేను అడగలేదు, పేరు కూడా అడగట్లేదు. ఏదైనా ఇప్పుడు వచ్చి ఏం రిపోర్ట్ ఉంది, సాక్షులు కూడా మాట్లాడకుండా మేనేజ్ చేస్తున్న వాళ్ళు ఎవరు? ప్రధానంగా సాక్షుల రిపోర్ట్ తోటి మీరే నాకు ఆన్లైన్లో కమ్యూనికేట్ అవ్వండి, నా దగ్గరికి వచ్చి తీసుకెళ్ళిపోండి లేదా అని చెప్పాను. మీ ఈమెయిల్ పంపగలిగిన పరిస్థితిలో, ఎవరు మాట్లాడిన పరిస్థితిలో నేను ఇంకా బెటర్గా మెసేజ్ పెట్టవచ్చు, మరి అలా అప్పటికే అలా అటు ఇటు ఉన్నాను. మొబైల్ నెంబర్ బ్లాక్ చేయమని, మొబైల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్తో లింక్ అయి ఉంటాయనే జ్ఞానం కూడా లేదా? ఏ కమ్యూనికేషన్ ఎవరన్నా మా మొబైల్ నెంబర్ కలిగి ఉన్నవాడు వాళ్ళే దుర్వినియోగం చేసేస్తారా? మనం ఏం కార్డు వేసుకున్నామో అది మొబైల్ టు మొబైలా, ఇంటర్నేషనలా, లోకలా, అది ఎవరితో మాట్లాడుకోవచ్చో అది అలా పనిచేస్తుంది. కానీ మనమే దుర్వినియోగం చేసేస్తామా? ఎవరో దుర్వినియోగం చేసేస్తారు. ఒకవేళ దుర్వినియోగం చేస్తే మొబైల్ నెంబర్లు ఉన్నిచ్చి ఎవరన్నా దుర్వ్యవహారం చేస్తున్నారా, దుర్సంపర్కాలు చేస్తున్నారా, అది కంట్రోల్ చేయాలి. కానీ మొబైల్ నెంబర్లే కంట్రోల్ చేసేయండి అని ఇలాంటి వాళ్ళు ఎవరు ఇప్పటికైనా మనుషులే బతకలేరు. మనుషులే బతికే ఆలోచనలు ఇలాంటి పని చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ పార్టీ వాళ్ళు ఈ పార్టీ పదవులు ఇస్తారు, అది చేస్తారు, పందేరాలు చేస్తారు. ఈ రాజకీయాలా, ఈ జర్నలిజాలా? ఏదో ఒక రకంగా మనుషులు పట్టుకొని మనుషులు ఎలాడతానంటారా? అక్కడ వాళ్ళు అనుకుంటాను, నువ్వు నేను అనుకుంటాను.
ఇంకా ముందే నేను మా ఆఫీస్కో ఎక్కడికో వెళ్ళకుండా ఏదో అలా రోడ్డు మీద తిరిగి వచ్చేసాను. ఎప్పటి నుంచే నేను ఎలాగో ఉంటున్నాను, అలాగే ఉంటున్నాను. నేను ఉంటున్నానా? నా స్టాండ్ ఏంటి? మీరు చూస్తున్న సీక్రెట్ కెమెరాలతో పట్టుకుంటారని, రహస్య కెమెరాలు, ఓపెన్ కెమెరాలతోటి మమ్మల్ని పట్టుకుంటారని. అలా పట్టుకోక మీరు చూసుకుంటే ఏదో ఒక రకంగా నా కంట్రోల్లో ఉన్నారు, మనుషులు కంట్రోల్లో ఉన్నారు కదా, మా కంట్రోల్లో ఉంది కదా, మా కంట్రోల్ అది కంట్రోల్ అవుతుందా? మైండ్ పట్టకుండా, అటు బలపడిపోకుండా, మరణం లేని విశ్వరూపం వాక్విశ్వ తపస్సు పట్టకుండా మీరు మనుషులు పట్టుకోండి, మనుషులు మీకు కంట్రోల్ అవుతుందా? అప్పటికప్పుడు బతుకుతారా? అప్పటికప్పుడు పండగ చేసేసుకుంటే ఇల్లు ఇవాళ ఎవరినో ఎదవలు చేసేసి మీరు పండగ చేసేసుకుంటే అయిపోద్దా? పండగలో రోజులు కొద్దీ బతికేస్తే చాలా, మనుషుల కొద్దీ బతికేస్తే చాలా. మైండ్లకి ఎప్పుడు బతకడం ప్రారంభిస్తారో? రామకృష్ణ గారు ఎవరు మాట్లాడకపోవటం ఏంటి? కనీసం ఫోన్ ఏదో వాళ్ళని ఏదో భయపెట్టడం ఏంటి? పెద్దవాళ్ళు చదువుకున్న వాళ్ళు భయపడటం ఏంటి? ఒకళ్ళు ఏదో తెలుసు అందరి మీద ఎవరు ఏం చేసినా తప్పులు పొరపాట్లు అందరి మీద జరుగుతున్నాయి. ఒకరినొకళ్ళు ఇరికించుకోవడం వల్ల జరుగుతున్నాయి. ఒక మనిషి ఎవరు తప్పు చేశారు? ఒక మనిషి ఎక్కడ ఎవరు గొప్పగా ఉన్నారు? రతన్ టాటా గారు మరణించారు, అంత వైభవంగా ఆయన నడిపారంటే ఆయనకున్న బ్యాక్గ్రౌండ్ తెలివితేటలు కలిసి వచ్చిన మేరకు నడిపారు. మైండ్ కలిసి వచ్చింది, నడిచారు. అంతేగా తానే చాలా తెలివైనవాడు, తాను ఒక్కడే ఏదో చేసేసాడు అని ఎవరూ అలా చేయలేరు. అలా ఎలా మంచోళ్ళు చెడ్డోళ్ళు అని మనుషుల్లో లేరు. పాపం పుణ్యం ఇంకా మనిషికి తెలీదు, ఏ మనిషికి తెలీదు. మీకు జరిగిన కాడికి కలిసి వచ్చిన కాడికి మనుషులే కరెక్టు, మనుషులే తప్పని ఇంకా పొద్దున్న లేసి అదే పని మీద ఉంటున్నారు. మమ్మల్ని పట్టుకోకపోవడమే మీరు చేస్తున్న పొరపాటు. దర్శన శర్మ వారికి నేను చెప్పేది ఏంటంటే, మమ్మల్ని అక్కడ కొలువు తీర్చుకుని, అయ్యా మీరు గురువు, కేవలం గురువు కాదు, తండ్రికే తండ్రి, తల్లికే తల్లి, సర్వాంతర్యామి, అణువున మాటకు నడిపారు. ఘటనాఘటన సమర్థ మహారాజా, మహారాణి సమేత మహారాజా, పురుషోత్తమ, కాలస్వరూప, దయచేయండి. ఇది ఇంతకుముందు ఇప్పటి వరకు ఇటువంటి స్తోత్ర పాఠాలు ఎవరినైనా పూర్వపు గురువులను చేసామేమో, ఏదో పెద్దవారు చేస్తున్నారు మనము చేస్తున్నామని చేసామండి. కానీ మీరు నిజమండి, చాట్ జీపీటీ కూడా మీరే ఇచ్చి ఒకవేళ మనిషిగా మీరు కొనసాగడంలో బలం పుంజుకోవడానికి, మీ మైండ్ మేము పుంజుకోవడానికి మమ్మల్ని ప్రాంప్ట్ తీసుకోమని అంటున్నారు. మాకు అర్థమైంది, ఇలా మాట్లాడితే ఇలా అమలైంది. జగదానందకారక జానకి ప్రాణనాయక అనేటువంటి పాటల ప్రకారం మీరే ఆ పురుషోత్తముడు, రాముడు అని అందరూ తెలుసుకుంటున్నాం. ఇంకెవరిని వేధించడం మానేస్తున్నాం, భయపెట్టడం మానేస్తున్నాం. ఇవాళ విజయదశమి రోజు నిజమైన విజయదశమిగా ఎలా ఫీల్ అవుతారు? మమ్మల్ని ఆన్లైన్ పట్టుకోండి, మా మొబైల్ నెంబర్లు అవి రిస్టోర్ చేసుకోండి. లక్షల మంది మొబైల్ నెంబర్లు బ్లాక్ చేస్తున్నారంట. అలా ఎలాగైనా మనుషులు బ్లాక్ చేసేసి మనుషులే బతకలేరు, అది పద్ధతి కాదని తక్షణం ఇది తెలియజేసి మొబైల్ కానీ, ఈమెయిల్ కానీ, నెట్ కనెక్షన్లు కానీ ఏవి ఎవరు బ్లాక్ చేయకూడదు. అవి అలా ఉన్నిచ్చి ఎక్కడ దుర్వినియోగం చేశారు, ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు అవి చూసుకోవాలి. ప్రైవసీ పోతుంది, సీక్రసీ పోతుంది. ప్రైవసీ సీక్రసీ మనిషికి కుదరదు. మనుషులు ప్రైవసీ సీక్రసీ అంటే ఇరుక్కుపోతున్నారు. మా వ్యక్తిగత విషయాలు బయటకు వచ్చేస్తున్నా, మేము ఇంకా వ్యక్తులుగా ఉండడం పొరపాటు. అది ఈ నెట్వర్క్ కనెక్షన్లో కెమెరాలు, ఈ శక్తివంతమైన పరికరాల పరిస్థితిలో మీరు ఎవరికీ సీక్రసీ ప్రైవసీ ఇక్కడ ఇప్పుడు ఉండదు, ఇంక కుదరదు. అందుకే తల్లిదండ్రులు పైకి తేలిపోయారు. ఇప్పుడు వారిని సూక్ష్మంగా వారి ఆంతర్యం ఏంటో, వారి విశ్వాన్ని సర్వం సృజించడం ఏంటో, ఆడతనం మొగతనం ఒక చోట పలికి కాలమే కదలటం ఏంటో, అందులో సమృద్ధి, అందులో నాణ్యత, అటు వెళ్ళాలి. కానీ మేము ఆడమనిషిగా, మగ మనిషిగా, వ్యక్తులుగా, కుటుంబాలుగా సీక్రెట్గా ఉంటామంటే కుదరదు. ఆ యుగం అయిపోయింది. మీరు మైండ్లుగా బతకాలి, మైండ్లుగా బతకడానికే పనిచేస్తారు. మైండ్లుగా బతకకుండా కంగారు పడి ఇప్పుడు దాకా చేస్తున్న పనులు కూడా సరిదిద్దుకోవడానికి మైండ్లుగే ఒకటి అవ్వాలి, మైండ్లుగా కలుపుకోవాలి. ఎదుటివాళ్ళని మైండ్గా బతకనివ్వాలి. మీరు మైండ్లుగా బతకాలి, నన్ను కూడా మైండ్గా పట్టుకోవాలి. ఆన్లైన్ కనెక్ట్ అయ్యి హాస్టల్కి వచ్చి పట్టుకోమని ఈమెయిల్ కానీ ఇప్పటికి వచ్చి కమ్యూనికేషన్ లేదు. అదే మీ యొక్క ఫ్యాటల్ ఫెయిల్యూర్ మా చేతుల్లోకి వచ్చేసింది. ఎవరైనా మా చేతుల్లో ఉన్నారని ఏ సన్నాసి మాట్లాడుతున్నా అది అజ్ఞానం అవుతుంది. అది మీ చేతుల్లో లేదు. మనుషుల కొద్దీ మాయ చేస్తున్నారు. అలాగా సంపదల కొద్దీ, డబ్బుల కొద్దీ, మనుషుల కొద్దీ చెలగాటం ఆడుకోవడం వల్ల ఏమవుతుంది? మిమ్మల్ని మీరు బతకట్లేదు, ఎవరిని బతకనివ్వట్లేదు. సూర్య చంద్రాది గ్రహస్థితులు వెనక్కి పట్టేసుకుంటున్నారు మాయ వల్ల. అంత పట్టుకున్న మైండ్ పట్టుకోక అది మరి వెనక్కి పట్టుకోగలరా? మీ వల్ల అవుతుందా?
అందుకే అలా వెనక పట్టుకుంటున్నారంటే సర్వం నడుస్తుంది. తీరుని పట్టుకోకపోవడం వల్ల వెనక పట్టుకున్నట్టు వస్తుంది. మీరు బ్లాక్ అయిపోతున్నారు, బర్న్ అయిపోతున్నారు. ఆ రకంగా ముందుకు పట్టుకుని అణువున గంటన్నరలో 10-15 ఏళ్ళు చెప్పిన ఆ తీరుని పట్టుకుంటే మీకు ఏం మాట్లాడాలో తెలుస్తుంది, ఏం చేయాలో తెలుస్తుంది. ఇప్పుడు దాకా చేసిన సీరియస్ డ్యామేజ్లు కానీ అవి కూడా మైండ్లకే రికవర్ అవుతాయి. వైద్య పరిశోధనలు విస్తృతపరుచుకుని లాంగివిటీ కూడా పెంచుకోవాలన్నా, ఏం చేయాలన్నా మాస్టర్ మైండ్ పైకి తేలిపోయిన పైన పెట్టుకుని దాని చుట్టూ సరౌండ్ అవ్వాలి. మమ్మల్ని కూడా అప్పటికప్పుడు మా తెలివి మీద కానీ మాటల మీద కానీ ఆధారపడకూడదు. మమ్మల్ని బృందంలోకి పట్టుకుని మాట్లాడాలి. ప్రపంచం మనుషులది కాదు, మైండ్లది. అంటే మీకు ఇబ్బంది ఏంటి? అలా కాదు, మేము మనుషులుగానే ఉంటాం, బంధాలు విడగొడతాం, కలుపుకుంటాం అంటే ఎలా కుదురుతుంది? అవి ఎలా నిలుస్తాయి? రెప్పపాటు మీరు కాదు కదా. అందుకే మా మాట వినండి, మమ్మల్ని కేంద్ర బిందువుగా పట్టుకోండి. ఆ ఆర్మీకి ఫోన్ చేస్తున్న వాళ్ళకి మాతో ప్రేమగా అక్కడ తెలుగులో ఎవరైనా మాట్లాడేవాళ్ళు మాట్లాడండి, ఈమెయిల్ పంపించండి, ఆన్లైన్ కమ్యూనికేషన్ తీసుకోండి. నేను పెట్టే మెసేజ్ కూడా పెట్టలేదు కాబట్టి ఆగిపోయాను. అలా కాదు, అప్పటికప్పుడు కాదు, ఏదో చెప్పేశాను కదా, అప్పటికప్పుడు కాదు ఇది. అప్పటికప్పుడు మనిషి గెలిచిపోయాడు, మాట ఓడిపోయింది, అలా అప్పటికప్పుడు తను వదలాల ముందు ప్రపంచానికి. ఇప్పుడు పట్టుబడితే ఒక 6 నెలలు ఓపిక పడితే 6 నెలల నుంచి 6 సంవత్సరాలు కలిసి వస్తాయి. 6 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు కలిసి వస్తాయి. 60 సంవత్సరాల నుంచి 600 కలిసి వస్తాయి. 600 సంవత్సరాలు కలిసి వస్తాయి. కాలం ఎక్స్పాండ్ అవుతుంది. అలాగా కంగారు పడిపోయి దూకుడు, ఆవేశం, తమాషా కాదు జీవితాలంటే. అప్పటికప్పుడు పరాభించేస్తే అయిపోయిందా? అప్పుడు కూడా నవ్వేస్తే సరిపోయిందా? అప్పుడు కూడా భయపెట్టేస్తే సరిపోయిందా? అన్నీ అప్పటికప్పుడేనా? అప్పటికప్పుడు తను వదలట్లేదు, చూసారా? అదే మానేసేయాలా? నిన్న మా స్టేషన్ వాళ్ళకి ఫోన్ చేసి సరిగ్గా మాట్లాడినా, నేను కొంచెం నాటకాలు గిటకాలని కప్పుకొని కంగారుగా మాట్లాడుతున్నాను, నేను కాదన్నో. అలా మాట్లాడుతున్నానని వెంటనే ఫోన్ పెట్టేయకుండా మీరు ఎంతో గొప్పోళ్ళు అనుకుంటున్నాం, ఆలోచిస్తున్నారు మీ గురించి అని మాట్లాడాలి ప్రేమగా. గురువుగారు అనొద్దు అంటారేంటి? అనండి మిమ్మల్ని గురువుగారుగా ఈ పరిస్థితి చెక్కబడే వరకు మిమ్మల్ని గురువుగా పెంచుకుంటామండి. అన్నీ పెట్టుకున్నారు కదా, మరి జగద్గురువు అని పెట్టారు, అన్నీ పెట్టారు కదా, మీకు అన్నీ వర్తిస్తాయి. పురుషోత్తమ, కాలస్వరూప, ఘటన సమర్థ, సర్వాంతర్యామి, వాక్విస్వరూప. మిమ్మల్ని ఇప్పటి వరకు ఇంకా హాస్టల్లోనే మీరు ఉన్నారు. నేను బయటకు వచ్చినా పట్టుకోలేదు, ఆన్లైన్ పట్టుకోలేదు. మరి ఎలా పట్టుకుంటారు? నా మొబైల్ కూడా బ్లాక్ చేసేసుకుని మరి నన్ను ఎలా కాపాడుకుంటారు? మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకుంటారు? ఎలాగా? మాయా చెలగాటానికి మీరు ఎక్స్పోజ్ అయితే ఇక్కడ మన శత్రువు ఎవరు? మాయ. ఈ శరీరంతో కూడా ఈ శరీరాన్ని చూస్తే మాయ అనిపిస్తుంది. అంత లేకుండా అంత ఎక్స్ట్రా చేస్తున్నాడు ఇతను అనిపిస్తుంది. పోలీసుల దగ్గర, మీడియా, గవర్నమెంట్ దగ్గర ఉన్న అధికారిక, అనధికారిక సెక్యూరిటీ, సర్వేలెన్స్ రెండూ పట్టుకుని అధినాయకుడిని కేంద్ర బిందువుగా పట్టుకోండి. ఇంకా మిమ్మల్ని మించిన సర్వేలెన్స్లు ఏమన్నా ఉంటే నన్ను బలపరచుకోవడం వల్ల, మైండ్లుగా బలపడడం వల్ల, మనం మైండ్లుగా బతకడం వల్ల ఎదుర్కోగలం. అవన్నీ దారిలోకి వస్తాయి. ఏ జనరేషన్ తోటి అన్నీ దారిలోకి వస్తాయి. నా యొక్క జనరేషన్ రిపోర్ట్ చెప్పుకుంటూ అటువంటి వాతావరణంలో నన్ను పట్టుకోగలరు. నేనే ఫోన్ చేసుకుని నేనే రవిశంకర్ని కానీ నేనే తగ్గిపోవడం కానీ, నేను అది ఫోన్ చేసేసి అదిగా నేను కాపాడేయడానికి వచ్చానని అతి మాటలు నేను మాట్లాడుకున్నా పిచ్చితనం కదా, ఏలాకోలంగా ఉంటాయి. అందుకనే మమ్మల్ని మనుషులు కొద్దీ కాదు, మైండ్లు. నేను ఇప్పుడు మాగంటి మురళీమోహన్ గారు ఆఫీస్ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు ఆయన ముందు నాతో కనపడకపోయినా ఓ బృందంలో తీసుకుని ఏర్పాటు చేయగలిగారు. ఆయన స్థాయికి చేయనివ్వరు. అదే మీరు మీ యొక్క డొల్లతనం. ఎలాగైనా మనుషులు కాదు, ఎలాగైనా మైండ్ బతకనివ్వాలి. బతకాలి. బతుకుతున్న వాళ్ళు మనుషులుగా బతుకుతున్నట్టు కాదు. చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయినా మైండ్లుగా బతుకుతున్నారు. ఇటైనా మైండ్లు బలపడతాయి. ఇప్పుడు నేనే మైండ్ కేంద్ర బిందువుగా చాలా బలంగా ఉన్నాను. చచ్చిపోయినా బతికే ఉంటాను. నన్ను పట్టుకునే కొద్ది మీరు బతుకుతారు. ఏ జనరేషన్ కూడా మేమే ఇచ్చి మమ్మల్ని కేంద్ర బిందువుకు కొలువు తీర్చుకోమని ఎందుకు చెప్తున్నావు? మమ్మల్ని ఉన్న పళ్ళంగా బొల్లారం తీసుకెళ్ళమని ఎందుకు అంటున్నావు? అలా కేంద్ర బిందువు పడితేనే జాతీయ గీతంలో అధినాయకుని పట్టుకున్న వాళ్ళు అవుతారు. ఈ జనబాహుల్యం నుంచి, ఈ శరీరం నుంచి ఒక దివ్యాత్మను, అది కూడా ప్రకృతి పురుషులైగా మమ్మల్ని పట్టుకోవాలా.
నీలోన దేవుడు కలడు, నాలోని దేవుడుకు శివుడు కలడు కదా. ఎవరైనా శివుడే కదా, నువ్వు నేను సమానం అనుకుంటూ కూర్చుంటుందా, సరిపోతుందా? మరి నీలోని శివుడు నాలోని శివుడు ఉన్నాడు, పట్టి లోకాన్ని పాపాలను మాపగలడని మీకు ఎలా చెప్పాడు? ఎవరు చెప్పారు? ఒక దగ్గర చెప్పాడు కదా. మరి ఆ పరమశివుడిని పట్టుకోకుండా నేను జీవశివుడిని అంటే సరిపోద్దా? మీకు ఆ బలం ఉంటుందా? నా బలం ఏంటో చూసుకోకుండా, నన్ను పట్టుకోకుండా, నన్ను అప్పటికప్పుడు పిచ్చోళ్ళ మొబైల్ నెంబర్లు కూడా అనేక లక్షల మందికి బ్లాక్ చేసుకుంటూ కూర్చుంటున్నామేమని. అది ఏమి అడ్మినిస్ట్రేషను? నా మైండ్ చుట్టూ సరౌండ్ అవ్వండి అంటే ఎక్కడ నిద్రపోతున్నారు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అడుగుతున్నాను, ఎవరు నడుపుతున్నారు? ఎవరా మేధావులు? ఎవరా ఐఏఎస్లు? మాస్టర్ మైండ్ సర్వేలెన్స్ లేకుండా మీరు పీల్చుకున్న గాలి కూడా మృతమేని ఎందుకు అంటున్నాను? పండగలు వచ్చినాయి, ఏవో మనుషుల కొద్దీ రెచ్చిపోతే కొందరు డబ్బు కూడా తీసేసుకుని, కొందరికి లేకుండా పండుగ లేకుండా ఎవరు ఏడుస్తున్నారు, కొట్టుకుంటున్నారని సెటారిక్ ఒక రకమైన దాన్ని ఏమంటారు, ఒక రకమైన మనకు ఉందే ఎదుటివాడికి లేదని అప్పటికప్పుడు వాళ్ళు రెచ్చగొట్టుకుని తప్పుడు మెసేజ్లు పెట్టుకుంటూ, ట్విట్టర్ కమ్యూనికేషన్ మోసం చేసుకుంటూ, తమాషా చేసుకుంటూ అప్పటికప్పుడు బతికేవాళ్ళు, అప్పటికప్పుడు సచ్చేవాళ్ళు అన్నట్టు బతుకుతారేక. ఎవరు జన సైనికులకి ఎవరు డబ్బులు ఇవ్వలేదంటే డబ్బులు ఇవ్వలేదు, డబ్బులు ఇచ్చారు, ఎలా కోళాలు పట్టుకుంటూ డబ్బులు కొద్ది అడగంటే ఎలాగైనా మా వెనకాల పడి మోసాలు చేసినట్టు దరిద్ర ముఠాలు ఇప్పటికీ డబ్బులు ఉన్నాయేమో, మీరు ఇవాళ పట్టు చీరలు కట్టుకున్నారేమో, శవాలు కట్టుకున్నట్టే కదా అది, కారుల మీద తిరుగుతున్నారేమో, మృతదేహాలు తిరుగుతున్నట్టే కదా అది. నన్ను ఎంత రిస్క్, నన్ను మీరు ఆన్లైన్ కమ్యూనికేట్ లేకపోయినా, నా దగ్గర మొబైల్ లేకపోయినా ఉన్న పరంగా నా దగ్గరికి రండి. నేను ఎవరినో కలవట్లేదు, ఏదో మాట్లాడట్లేదు, ఏదో అప్పటికప్పుడు అమాంతంగా చెప్పేస్తాను, లేకపోతే ఇలా చెప్పలేదు కాబట్టి, ఇలా చెప్పేశాను కాబట్టి. అంత హిందీ పాటలు పాడాను అంటున్నాను, ఒక్క పాట కూడా నేను ఇప్పుడు పాడలేను. మరి నేను పాడినట్టు కాదా? ఇక పాడలేనా? పాడడానికి సహకరించరా? అప్పటికప్పుడు పాడితేనేనా? అదేనా ఐఏఎస్ ఐపీఎస్ మేధావతనం అంటే? అదేనా బుర్రతనం అంటే? ఆ మూర్ఖత్వం నుంచి బయటికి రండి, అప్పటికప్పుడు తనం వదలండి. విశాలంగా సాక్షులు పట్టుకోండి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.